వెంటనే సర్దుకుంటున్నాయి. కాబట్టి తప్పకుండా భారీ మెజార్టీతో రెండు పార్టీ అభ్యర్థులు గెలవబోతున్నారు. చివరిగా ఒక ప్రశ్న ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈ ఎమ్మెల్యే అభ్యర్థులని లేకపోతే ఎంపీ అభ్యర్థుల్ని ట్రాన్స్ఫర్ చేయటం, ఒక చోట నుంచి ఇంకో చోటకి మార్చడం, లేకపోతే కొంతమందిని దాదాపు తప్పించేయటం, ఇదంతా మీకేమైనా ప్లస్ అయ్యే అవకాశం ఉంటుందా సార్? ఇవాళ వాళ్ళ ఎమ్మెల్యేలకి, ఎమ్మెల్సీలకి, ఎంపీలకి అందరికీ అర్థమైపోయింది, ఇది మునిగిపోయే నావా. మనం ఇక్కడ ఉండటం కన్నా వేరే పార్టీలో తీసుకుంటే మన రాజకీయ భవిష్యత్తు బాగుంటుందని అనుకుంటున్నారు. ఇప్పుడు ఇక్కడ పనికి విజయవాడలో వెస్ట్లో పనికిరాని చెత్త వచ్చి విజయవాడ సెంటర్లో పెడితే బంగారం అయిపోద్ది. చెత్తే, ఎక్కడైనా చెత్తే. అసలు ముందు ప్రజలు కోరుకుంటుంది ఏంటంటే ఎమ్మెల్యేలను మార్పు కాదు, జగన్ మార్చాలని. జగన్ను మార్చాలని కోరుకుంటున్నారు. కాబట్టి ఇది అసలు పెద్ద చెత్త అక్కడ ఉంది. ఆ ముఖ్యమంత్రిని మారిస్తే తప్పితే ప్రజలు సాటిస్ఫాక్టరీ లెవెల్స్ లేవు. ఏదో ఎమ్మెల్యేలు మారిస్తే సాటిస్ఫాక్టరీ అవుతుందని మీరు అనుకుంటుంటే ఆ చెత్త ఎక్కడైనా చెత్త, ఇక్కడైనా చెత్త. వీటిలన్నిటికన్నా పెద్ద చెత్త అది నాయకత్వం. ఆయన్ని మార్చాలని కోరుకుంటున్నారు. మేము కూడా పార్టీలో ఎవరిని పడితే వాళ్ళు హడావుడిగా చేసుకునే ఉద్దేశం లేదు. మేము కనుక ఓపెన్ చేస్తే వాళ్ళ కృష్ణానదికి వరద వచ్చినట్టు, ఫ్లడ్ వచ్చినట్టు మొత్తం మా పార్టీలోకి వచ్చింది. ఎవరైతే నిజంగా ప్రజాసేవ చేయబోతున్నారో, ఎవరైతే మంచి రాజకీయ నాయకుడని ప్రజలు విశ్వసిస్తున్నారో, ఎప్పుడూ ప్రజల చెంతన ఉన్నారో అటువంటి వారు ఒకళ్ళిద్దరిని మా పార్టీ నాయకత్వం కూడా ఆలోచిస్తుంది. అక్కడ ఉన్న నాయకులు కూడా బాగా కష్టపడుతున్నారు. కాకపోతే కొన్ని తప్పదు, త్యాగాలకి మనం తప్పదు. అంటే 1-2 నియోజకవర్గాల్లో ఉంటుంది, అది కూడా ఎక్కువ నియోజకవర్గాల్లో ఉంటుందని మేము అనుకోవట్లేదు. షర్మిల ఎఫెక్ట్ ఏమైనా కనిపిస్తుందా మీకు? అంటే ఆ పార్టీకి ఎఫెక్టే ఉంటుంది ఖచ్చితంగా, మీ మీద కూడా, మీ పార్టీ మీద కూడా ఆ ప్రభావం కనిపిస్తుంది సార్. షర్మిల ఎవరు? రాజశేఖర రెడ్డి బిడ్డ. ఏంటి ఆవిడ చేసిన తప్పు? ఆవిడ జగన్ గారి కోసం జైల్లో ఉన్నప్పుడు పాదయాత్ర చేయటం ఆవిడ తప్ప. అంతేకాకుండా పాదయాత్ర కాకుండా నిరంతరం జగన్ గెలవాలని కోరుకుంటాం తప్ప. ఆవిడ నన్ను ఇచ్చిన స్టేట్మెంట్ చూస్తే చాలా బాధ అనిపించింది. ఒక ఆడబిడ్డని నా ఆస్తి పోయినా పర్వాలేదు, రాష్ట్రం కోసం రాజ్యం రావాలని నేను జగన్ కోసం కృషి చేశాను అని అంది. అటువంటి వ్యక్తిని కూడా ఇవాళ నిన్న చూస్తే సోషల్ మీడియాలో ఎంత దారుణమైన వ్యాఖ్యలు అంటే, వారి తల్లిని వారు గౌరవించుకోలేకపోతున్నారు. ఇదో నాకు అర్థం కావట్లేదు. చెల్లిని గౌరవించుకోలేకపోతున్నారు. చెల్లెల మీద కూడా ఇంత దారుణమైన అయ్యా. ఇంకా ప్రజలకు మీరు ఏం చెప్పబోతున్నారు? అంటే ఆవిడ చేతిలో మనిషి, మీరు ప్యాకేజ్ ఇచ్చారు, ఆవిడ ప్యాకేజ్ స్టార్ అంటూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు దగ్గర రాజశేఖర రెడ్డి బిడ్డ ఒక ప్యాకేజ్ స్టారా? ఇంతకన్నా దారుణమైన వ్యాఖ్యలు ఏమైనా ఉంటాయా? అసలు సొంత చెల్లెల్ని ప్యాకేజ్ అంటాం ఏంటండి? నా ప్యాకేజ్ ఏదో మీరే ఇవ్వండి, పోనీ మీ దగ్గరే ఉంటుంది కదా. ఆవిడ నిజంగా ప్యాకేజ్ స్టార్ అయితే డబ్బులు లేవు ఆవిడ దగ్గర. ఆవిడ రాజశేఖర రెడ్డి సంపాదించిన దాంట్లో సమాన ఆస్తి హక్కే అడుగుతుంది, కానీ నువ్వు సంపాదించిన అక్రమ ఆస్తులు ఆవిడ కోరుకోవట్లేదు. అదే నువ్వు ఇవ్వలేకపోతున్నావు, దానికి ప్యాకేజ్ స్టార్ అంటే ప్యాకేజ్ స్టార్ నువ్వా ఆవిడ? అసలు మాట్లాడటానికి ఏమన్నా సిగ్గుందా? నీ సొంత చెల్లెల్ని ప్యాకేజ్ స్టార్ అంటావా? అంటే డబ్బులకు లొంగిపోయే వ్యక్తి. అంటే రాజశేఖర రెడ్డి బిడ్డ డబ్బులకు లొంగిపోయే వ్యక్తి. అసలు నీ తండ్రిని వ్యక్తిత్వాన్ని నువ్వు చంపుతున్నావు, నీ తల్లి వ్యక్తిత్వాన్ని చంపుతున్నావు, ఆడబిడ్డ నీ ఇంటి ఆడపడుచు వ్యక్తిత్వాన్ని చంపుతున్నావు. ఆడపడుచు కన్నీళ్ళు చూడొచ్చా మనం? అసలు మన ఇంటికి ఎంత దారుణం. మనం అందరం హిందూ సమాజంలో మనం అనుకునేది ఏంటి? ఆడబిడ్డను ఎప్పుడు ఏడిపించకూడదు. అటువంటి ఆడబిడ్డని వ్యక్తిత్వం లేని వ్యక్తిగా చిత్రీకరిస్తున్నారు. అందుకే ఇవాళ ముందుగా ప్రజలే కాదు, ఆడపడుచులందరూ నీకు తగిన శాస్తి చెప్పబోతున్నారు. తప్పకుండా నీకు ఇవాళ 175 నియోజకవర్గాల్లో నువ్వు ఓడిపోబోతున్నావు. పులివెందుల్లో కూడా ఓడిపోబోతున్నావు. ఆశ్చర్యకరమైన రీతిలో రిజల్ట్ రాబోతున్నాయి. 165 నియోజకవర్గాలు అయితే తప్పకుండా జనసేన, తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థులు గెలబోతున్నారు. పులివెందులో కూడా నువ్వు ఓడిపోతున్నావు. గంటాపదంగా చెప్పు. అట్లీస్ట్ మీ ఇంటి ఆడపడుచుని గౌరవించుకో, వాడిని కన్నీటి పెట్టించొద్దు, వాడిని ప్యాకేజ్ స్టార్ అనొద్దు. ఆ డబ్బులు ఏమన్నా ఇవ్వాల్సి వస్తే నేను ఆస్తి పంచు. ఆవిడ అది కూడా అడగట్లేదు, నా ఆస్తి అవసరం లేదు. రాజశేఖర రెడ్డి రాజకీయ వారసత్వం ప్రజలకు కావాలి. రాజశేఖర రెడ్డి ప్రజల చెంతనే ఉండేవాడు. జగన్ ఏ రోజు ప్రజలను కలిసిన పాపాన పోలేదని తీవ్ర విమర్శలు చేస్తున్నారు. వాటికి సమాధానం చెప్పు. అంతేగాని ప్యాకేజ్ స్టార్లు వారు అడిగిన ప్రశ్నలు తప్పించుకుని రకరకాల విచిత్ర వ్యాఖ్యలు చేయడం, ఆవిడని అవమానపరచడం తగ్గించాలని నేను కోరుకుంటున్నాను. చాలా టైం ఇచ్చారు మాకు. థ్యాంక్ యూ. అది బెజవాడ తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ ఇన్ఛార్జి, పోటీ చేయబోయే అభ్యర్థి కూడా. సో ఆయనతో నేనే ఎంపీ కార్యక్రమం. మరొక నాయకుడితో మరొక నియోజకవర్గం నుంచి మళ్ళీ కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ అశోక్.